హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శృంగారం చేయకపోతే ఇంత ప్రమాదమా? మనిషి జీవితానికి శృంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మనిషి జీవితంలో ఆకలి దప్పిక ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం. శృంగారం అనేది మనిషి యొక్క జీవితంలో ఎంతో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. పెళ్ళైన వారు రోజు శృంగారాన్ని చేయడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు దరిచేరవని సర్వేలో చెప్పబడింది. భార్యాభర్తలు చేసే శృంగారం కన్నా పెళ్లి కాని వారు చేసే శృంగారాన్ని వారు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు జీవితంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండవు కాబట్టి వీళ్ళు శృంగారంలో ఎక్కువగా తృప్తి పడుతూ ఉంటారు. కానీ శృంగారం ఎక్కువగా పెళ్ళైన వారే చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల్లో ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి. శృంగారం అనేది అక్రమ సంబంధాల కంటే సక్రమ సంబంధాల ద్వారానే జరగాలని, అది కూడా రెగ్యులర్గా లేదా వారానికి 1 లేదా వారానికి 3 నుండి 5 సార్లు జరగాలని అధ్యయనంలో తేల్చి చెప్పారు. ఈ అధ్యయనంలో ఎన్నో షాకింగ్ నిజాలు వెల్లుడయ్యాయి. రాను రాను యువత తీరు చాలా ఘోరంగా మారుతుంది. వీళ్ళు పెళ్లి చేసుకోకుండా చాలా ఆలస్యం చేస్తున్నారు. ఎందుకంటే కెరియర్ అని, చదువులని, బాధ్యతలని ఇలా ఎన్నో కారణాలు చెప్పి పెళ్లిని వాయిదా వేస్తున్నారు. 35 ఏళ్ల వయసు దాటాక పెళ్లి కాని ప్రసాదులు ఉంటున్న వారికి చాలా అనర్థాలు ఉన్నాయని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసిన అధ్యయనం చెప్తోంది. ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఎంజాయ్ కోసం పరస్త్రీలను తమ యొక్క డబ్బును ఎరగా వేసి వారిని కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తున్నారు. ఇక ఇలాంటి వాళ్లకు పెళ్ళెందుకు? కానీ ఇది ఎన్నో చెడు అలవాట్లకు దారితీస్తుంది. పెళ్లి చేసుకోకుంటే వచ్చే అనర్థాలు, ముఖ్యంగా శృంగారం లేకుండా బ్యాచులర్ లైఫ్తో ఉండే వారికంటే పెళ్లి చేసుకుని శృంగార జీవితం ఎంజాయ్ చేసే వారి లైఫ్ పెరుగుతుందట. ఒంటరిగా జీవించే వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. పెళ్లి కాని వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయట. ఒంటరిగా బ్రతికే వారికన్నా కుటుంబంలో ఉంటూ కలిసి జీవించేవారు క్లిష్ట పరిస్థితులు కూడా తట్టుకుని జీవిస్తారని, వీరు ఇబ్బందులు కూడా తట్టుకుని నిలబడే ధైర్యం కలిగి ఉంటారని ఈ సర్వేలో చెప్పబడింది. సక్రమ ఆరోగ్య జీవనానికి పెళ్లి అనేది ఒక చక్కటి మార్గమని ఈ అధ్యయనం చెప్పింది. ఇక ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా పెళ్ళైన వారే త్వరగా కోలుకుంటున్నారట. ముఖ్యంగా హార్ట్కు సంబంధించిన సమస్యలతో పాటు బీపీ సమస్యలు పెళ్ళైన వారిలోనే తక్కువగా కనిపిస్తున్నాయట. అందుకే పెళ్లి కాని ప్రసాదులు, మిస్సమ్మలు త్వరగా పెళ్లి చేసుకుంటే వారికే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.